అందరికీ నమస్కారము. మాఘపురాణము 13వ అధ్యాయము. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెననే కుతూహలుడై దిలీపుడు మరలా ఈ విధముగా ప్రశ్నించాడు. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలెననే కోరిక కలుగుచున్నది, కావున తెలియచేయండి అని ప్రార్థించగా, వశిష్ఠుడు మరలా ఇలా చెప్పసాగాడు. పూర్వము పార్వతీదేవికి శివుడు, నారదునికి బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు. కావున శివుడు పార్వతీకి చెప్పిన విధానమును వివరించెదను. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబులగు కైలాస పర్వతమునందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకి నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననే కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమునందు ఆ క్షేత్ర మహిమలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని వేడుకొనగా, పార్వతీపతియగు శంకరుడు చిరుమందహాసంతో ఇలా వివరించాడు. దేవి, నీ అభిష్టము తప్పక నెరవేర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసంలో ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతరమందు మోక్షమును కూడా పొందును. అట్లే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రం నందు ఎవరైతే స్నానము చేయునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను చివరకు పాదం మునుగునంత నీరు ఉన్న చోటైనా తటాకం నందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము ఎంతో గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు తొలగిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ రోజు స్నానం చేసిన విష్ణు దర్శనము కలుగును. మాఘమాసం నందు ప్రయాగ క్షేత్రం నందు గల గంగా నదిలో స్నానము చేసిన ఎడల ఆ మనుజునకు మరో జన్మము అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతేనని చెప్పలేను. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా నది గాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువ కాని, లేక పాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని, విశిష్టాలయమున గాని నేయితో దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతింత అని చెప్పనలవి కాదు. ఏ మానవుకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదము మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందైనను చివరకు బావి ఎందైనను స్నానం చేసి శ్రీహరి దర్శనము చేసుకున్నచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను వాటి కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడు కాగలడు. మకర రాశి ఎందుండగా నదీ స్నానము చేసిన అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదీకాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదము సేవించినచో అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎప్పటికీ కలగదు. ఇట్లు ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మం ఎత్తిన తరువాత మరలా ఘోరపాపములు చేసి మరణము తరువాత రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసిన దాన ఫలములు, పుణ్యఫలములు చేసి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్ష పొందుటకు దగ్గర మార్గము కావున ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలువై ఆలకింపుము. నేను తెలియచేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలమున జపము కాని, విష్ణు పూజ కాని, యథాశక్తి దాన పుణ్యములు చేయునో అట్టివాడు మరణాంతరము సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడుదురు, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడుదురు, సలసలా కాగుతున్న నూనెలో పడవేయబడుదురు, భయంకర యమకింకరులచే పీడింపబడుదురు. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవ తనము వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసం నందు ఏ స్త్రీ పై విధముగా చేయదో అట్టి స్త్రీ ముఖము చూసిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీన స్థితిని పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, బాలికైనా, జవ్వని అయినా మాఘస్నానము చేయవచ్చును.
ఈ మాఘమాసమంతయు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదకమైనది. ఓ పార్వతీ! దుష్టులలో స్నానము చేసిన వారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణము దొలగించిన వారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి యొక్క అన్ని పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును. దాన ధర్మాలు చేసిన వారును, ఇతరులు వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, బ్రాహ్మణులను హింసించువాడియు, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలని కన్న బిడ్డలను వేధించిన వాడియు, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడు, తాను గొప్పవాడనే అహంకారంతో దైవ కార్యాలను దాన ధర్మాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడు, ఇండ్లను తగలబెట్టువాడు, చెడు పనులను ప్రేరేపించువాడు, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసంలో మాఘస్నానము చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. వివరించెదను వినుము. తెలిసి పాపములు చేయువాడును, క్రూర కర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమునే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారు చేసిన పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. ఆ విధంగా చేసినచో సత్ఫలితాలు కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుంచి చివరి వరకు స్నానము చేసిద్దనని సంకల్పించుకునో అటువంటి మానవునకు పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడు కాగలను. శాంభవి 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రసన్నమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతము గొప్పది. అదేవిధంగా అన్ని మాసాలలో మాఘమాసము శ్రేష్టమగుటచే ఆ మాఘమాసం నందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలిగిస్తుంది. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించిపోవు పుణ్యఫలాన్ని కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేని వారు, అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలము పొందగలరు. అదియును కాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించే వారిని చూసి ఏ మనుష్యుడైనను అపహాస్యముగా చూసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు అనుభవించగలరు. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులకు, తల్లిదండ్రులకు తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము చేయుటకు ప్రోత్సహించిన వారికి కూడా మాఘమాస ఫలితము తప్పక కలుగుతుంది. ఆ విధంగానే బ్రాహ్మణుడికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియుడికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల ఆ వ్యక్తి పుణ్యలోకము వెళ్ళుటకు ఏ అడ్డంకులు ఉండవు. నడుచుటకు ఓపిక లేనివారు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణమును చదవటం వల్ల కానీ, వినడం వల్ల కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందురు. పాపములు, దరిద్రము నశింపవలనన్న మాఘస్నానము కన్నా మరొక పుణ్య కార్యము ఏదియూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య, మహాపాపములు చేసిన వారు కూడా మాఘమాసం అంతయు కడునిష్ఠతో ఉన్నచో రౌరవాది నరకముల నుండి విముక్తులగురు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని. కావున నే చెప్పిన విధంగా ఆచరింపము. ఓం తస్సత్.